మనం అయితే తమిళనాడులో ఉన్న కోయంబత్తూరులో ఉన్నమాట. ఈషా టెంపుల్కి వెళ్ళడానికి బస్ అయితే 14D గురించి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడే మనం ట్రైన్ దిగాం కోయంబత్తూరులో. ట్రైన్ దిగి అక్కడి నుంచి ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ అన్నమాట బస్ స్టాండ్కి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి ఈషా టెంపుల్కి వెళ్ళడానికి బస్ వస్తుంది 14D. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మనం ఇప్పుడైతే వస్తాం ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్నామన్నమాట కోయంబత్తూరు. బస్సులో రీచ్ అయిపోయాము. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. కోటిండి బస్సు మాత్రం డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అన్నమాట ఈషా ఫౌండేషన్కి. అది కూడా రైల్వే స్టేషన్ మీద నుంచి వస్తుంది. చూసారు కదా ఫుల్ మంచు. ఇక్కడికి వచ్చాక తమిళనాడులోని మంచి ఫీల్ వచ్చింది కోయంబత్తూరులో. ఇప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు నుంచి మనం తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ నుంచి కోల్డ్ రీజియన్స్ అన్నమాట. ఈషా ఫౌండేషన్లోనే ఉన్నాం. ఇదంతా ఇక్కడ శివ స్టాచ్యూ ఉంటుంది అన్నమాట, లార్డ్ శివాది. లోపల ఇక ఈషా ఫౌండేషన్ అది చూసారు కదా మ్యాప్ అలాగ ఉంది అన్నది. చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. చూసారు కదా వెనకదలో ఉంది స్టాచ్యూ అన్నమాట. వెదర్ సన్ రైజ్ కూడా చాలా బాగుంది. సన్ రైజ్ పదండి అయితే ఇంకా ముందుకి చూసేద్దాం. స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఇలా వెళ్ళాలి. ఇది స్టాచ్యూ బ్యాక్ సైడ్ అలా వచ్చామన్నమాట. చూసారా ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా ఫుల్ మంచు, ఫాగ్ అన్నమాట, ఫుల్గా ఫాగ్. ఇక్కడ సన్ రైజ్ కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ వచ్చేసి 6:55 అవుతుంది. చాలా బాగుంటుంది. సీట్ దొరికి కూర్చుంటే పీస్ఫుల్గా ఆ మంచులోని. ఎర్లీ మార్నింగ్ కదా మేము స్టార్ట్ అయింది. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 53 మినిట్స్ పడుతుంది అన్నమాట. 32 కిలోమీటర్స్ నియర్లీ అక్కడి నుంచి. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఈషా ఫౌండేషన్ అన్నమాట. ఈషా ఫౌండేషన్ అంటారు దీన్ని. ఈషా టెంపుల్ అని కూడా పిలుస్తారు. చాలా చూస్తూ ఉంటారు కదా రీల్స్లో కానీ అన్నిటిలో పిక్స్. ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ కూడా ఉంటుంది తాగాలంటే. మంచి వాటర్ దొరుకుతుంది. ఇదిగోండి వచ్చేసాం ఈషా ఫౌండేషన్ శివ స్టాచ్యూ. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. నేను ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను. హీలే హైలైట్ అసలు యాక్చువల్లీ. చెప్పులు ఇడిచేద్దాం. చెప్పులు ఒక ఇప్పేసి వెళ్ళాలంట. మనోడే చెప్పులు ఇప్పుతున్నాడు. నేను ఆల్రెడీ షూ ఇప్పేసాను. చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ ఇది యోగా చేస్తున్నారు అందరూ. ఈస్ట్ సైడ్ ఫేసింగ్ అన్నమాట. చూసారా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు అన్నమాట ఈ ప్లేసెస్లోని. ఇంకా మనం ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం ఎలాగున్నదండి. ఇదేమాట స్టాచ్యూ చాలా బాగుంది. ఇక్కడైతే ప్రజెంట్ వ్యూ కూడా ఫాగ్ రావడం వల్ల ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉంది. ఇంత పీస్ఫుల్గా ప్లేస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ జస్ట్ ఏదో నార్మల్గా ఉంటుంది అన్నది. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఫారినర్స్ కూడా ప్రేయర్ చేయడం చాలా
ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 6:30 అలాగ అవుతుంది. ఈ 6:30లోనే ఎంత జనాలు అన్నమాట ఇక్కడికి. కోయంబత్తూరు చూడడానికి రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నది. మన రాజమండ్రి స్టేషన్ అంత అయితే ఉంటుంది, ఇంకా పెద్దది కూడా ఉండదు. దగ్గరలోకి అయితే క్లోజ్గా వస్తాము. ఈ స్టాచ్యూ క్లోజ్గానా ఇక్కడ ఎలాగుందో చూద్దాం. ఇక్కడ దీపం మీద వెలిగిస్తారు అనుకుంటా. ఇక్కడైతే లింగం అయితే ఉంది, అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి. అది మీకు క్లియర్గా చూపిస్తాను. క్లోజ్గానా బాగుంది. అందరూ చాలామంది మాల వేసుకున్న వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఫోటోషూట్లు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. చాలా ఇక్కడ ఇది చిన్నదే గుడి మాట, ఎదురుగానే స్టాచ్యూ ఎదురుగా చిన్న గుడి. ఈ గుడి దగ్గర ఏంటంటే అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి, చూసారు కదా ఎలా ఉంది. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. మనమైతే ఇప్పుడు ఈషా టెంపుల్ నుంచి కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ప్రతి 30 మినిట్స్కి ఇక్కడ మనకు బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి మనం ఊటీ అనేది స్టార్ట్ అవ్వాలి. మెట్టిపాలెం రైల్వే స్టేషన్కి అయితే మనం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఊటీ చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది.